హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర ఆడవచ్చు తెలంగాణ కోడలు. మేము లాస్ట్ ఇయర్ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం దసరాకి. అప్పుడు వదిన అక్కడ నిలబెట్టిన అమ్మవారికి వడిబియ్యం పోద్దామే, వెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్ళింది. ఇంకా అక్కడ ఉన్న ఇద్దరు వదిన వాళ్ళు, ఇంకా వాళ్ళ అత్తమ్మ, ఇంకో ఆవిడి వడిబియ్యం పోయడానికి 5 ముత్తైదువులు కావాలి కదా, మేము 5 పోసామన్నమాట. ఫస్ట్ అందరికీ బొట్టు పెట్టి గంధమ, ఇంకా చూసారా, గమనించారా, మంగళసూత్రానికి కూడా బొట్టు పెడతారనమాట. మనం తీయకపోయినా వాళ్ళే తీసేసి బొట్టు పెడతారు మంగళసూత్రానికి. ఇంక ఇలా బియ్యాన్ని 5 సార్లు కలపాలి. 5 సార్లు చేతులు పసుపు నెయ్యితో కలిపాము. నెయ్యి పోసుకొని 5 సార్లు 5 చేతులకు అంటించుకొని 5 సార్లు కలపాలన్నమాట. నేను ఇక్కడ 3 సార్లు పెట్టాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. ఇంకా కలిపిన తర్వాత ఒక జాకెట్ ముక్క మీద, నలుపు కాకుండా వేరే ఏ జాకెట్ ముక్క మీద అయినా సరే ఇలా పద్మ ముగ్గు వేసి ఆ జాకెట్ ముక్కలో వడిబియ్యం పోస్తారనమాట. బొట్టు పెడుతున్నారు కానీ నేను పక్కన కూర్చున్నాలా, 5 పెట్టాలి, నువ్వు కూడా చేయబెట్టు అని చెప్పి 5 పెట్టామన్నమాట. పెట్టిన తర్వాత అమ్మవారి ముందు ఆ జాకెట్ ముక్క ఉంచి ఒక్కొక్కరు 5 సార్లు పొయ్యాలి వడిబియ్యాన్ని. ఆ వడిబియ్యంలోనే 5 కొబ్బరి పుడకలు, వక్కలు, ఖర్జూరం, పువ్వులు, 5 పండ్లు పెట్టింది వదిన. ఇంకా ఈ వడిబియ్యం సేరున్నరే పోసాం. అలా అయితే వడిబియ్యాన్ని సేరున్నరే పోస్తారంటే ఒక్కొక్కరు ఒకలా, కొంతమంది 5 సేర్లు, కొంతమంది 2.5 సేర్లు అలా పోస్తారు. ఇంకా అమ్మవారికి గాజులు, చీర అవి వదిన ముందే వేసింది అమ్మవారి మీద. ఆంధ్రాలో ఉన్నప్పుడైతే ఈ వడిబియ్యాలు ఇవన్నీ తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని సాంప్రదాయాలు అలవాటు అయిపోయినాయి అన్నమాట. ఇంకా వదిన వాళ్ళని చూసి నేను కూడా ఫాలో అయిపోయాను, ఎలా పోయాలి ఏంటి అనేది. 5 సార్లు లాస్ట్ నేనే ఉన్నాను. 5 సార్లు పోసి కొంచెం బియ్యం ఉంచు బేషన్లో ఉంది. ఇంకా పోసిన తర్వాత మనం పోసిన జాకెట్ ముక్కలోంచి 5 గుప్పులు బియ్యం తీసుకొని బేషన్లో పోసుకొని అవి మనం ఇంటికి తీసుకెళ్ళాలి. ఇంకా మిగతా బియ్యాన్ని అక్కడే అమ్మవారి దగ్గర పెట్టేస్తాం అన్నమాట. ఇలా చాలామంది పోస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడైతే చాలా బాగా చేశారు ఈ 10 రోజులు కూడా అమ్మవారికి. ఈ వీడియో అప్పటి నుంచి అప్లోడ్ చేయాలనుకున్న టైం రాలేదన్నమాట, ఇప్పుడు వచ్చింది ఆ టైము. సో వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి.